చదువుతున్న డిగ్రీకి వాల్యూ ఉండాలి. కెరీర్ బావుండాలి అంటే ముందు ఆ యూనివర్సిటీ మంచిదై ఉండాలండి. మంచి యూనివర్సిటీలే గదా చదువుతున్నాం. మంచి సోషల్ మీడియాలో చూసాం, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూసాం. ఫుల్ పేజ్ యాడ్ గూడా ఇచ్చారు. చాలామంది అనుకుంటున్నారు అని ఫేక్ యూనివర్సిటీల మోసాల్లో పడుతున్నారండి. అసలది ఫేక్ యూనివర్సిటీ అని తెలీదు కూడా మనకి. అంటే అంత బాగా నమ్మించేస్తూ ఉంటారు. తీరా ఆ డిగ్రీ సర్టిఫికేట్‌కి ఏ వాల్యూ ఉండదండి. పోయిన డబ్బుతో పాటు కాలం గూడా, కాలం గూడానండి. టైం తెచ్చుకోగలమా? విద్యార్థి జీవితంలో ఆ 3, 4 సంవత్సరాల టైం ఎంతంటే అంత ఇంపార్టెంట్ కదండీ. సో, మరి ఈ ఎపిసోడ్‌లో పూర్తిగా ఆ ఫేక్ యూనివర్సిటీలని ఎలా కనిపెట్టాలి? మనం ఎలా దూరంగా ఉండాలి? వాళ్ళ ఆట ఎలా కట్టించాలి? మూడో దానికి మీరు సిద్ధంగా ఉండరు గానీ, నాకు తెలుసు మొదటి 2 గూడా చూసేద్దామండి. మూడో దానికి కూడా సిద్ధమేనండి, కంప్లెయింట్ చేస్తాననేవాళ్ళు యూజీసీ పోర్టల్ దగ్గర నుంచి సిపి గ్రామ్స్ దాకా ఉంది. అక్కడికి వెళ్లి చేద్దురు గానీ చివరిలో చెప్తాను. ముందైతే కాస్త లైక్, షేర్ చాలా అవసరమండి. ఎందుకంటే మన పిల్లలు సేఫ్ సైడ్ ఉన్నారు అనుకుంటాం గానీ, పాపం మనలాంటి పిల్లలు, మన పిల్లల్లాంటి పిల్లలు ఎంతోమంది ఈ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. పేరెంట్స్ చాలామందికి పాపం తెలీదండి. అన్నీ తెలుసనుకున్న వాళ్ళకి తెలీదు. చదువుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు. మన ఫాలోవర్స్‌లో ఉన్నారు కాబట్టి బయట వాళ్ళకి కూడా కాస్త లైకు, షేరు అనే అల్గారిథం మీకు తెలుసు. ఇంకో 10 మందికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో, ఇక ఎడ్యుకేషన్ రిలేటెడ్ అన్ని రకాల కంటెంట్, ఐ మీన్ నాట్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ సీట్స్, మంచి కాలేజీలు, కోర్సే కాకుండా మంచి ఉద్యోగాలు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు, ఇక స్కాలర్‌షిప్పులు అన్ని రకాల స్కాలర్‌షిప్పులు, వాళ్ళకి కావాల్సిన సహాయం, మాక్ టెస్టులు అన్నీ ఇస్తున్నాం మనం. ఇక మిగిలినవి కూడానండి. అంటే ఇంకా ఇంటర్న్‌షిప్పులు, అప్రెంటిస్‌ల దగ్గర నుంచి అన్నీ కూడా మనం షేర్ చేస్తున్నాం. విదేశాలకు ఎళ్తాననే వాళ్ళ సమాచారం గూడా, ఐ మీన్ అక్కడ ఉద్యోగ సమాచారం గవర్నమెంట్ నుంచే అఫీషియల్ సమాచారం ఇస్తున్నాం. అన్ని హెల్ప్ ఇక్కడే జేసి ట్రైనింగ్స్ ఇచ్చి విదేశాలకు పంపిస్తున్నారు గదండీ అవి కూడా. సో, అందుకే ఫాలో అయిపోండి అని చెప్పడం నా ఉద్దేశ్యం. మన వాళ్ళని గూడా ఫాలో అవ్వమని చెప్పండి. సో, మరి ఇక్కడ చాలా తెలివిగా ఉంటున్నారు ఎవరు? వాళ్ళు. ఫేక్ యూనివర్సిటీలు వాళ్ళు. మనం గూడా అంతే తెలివిగా ఉండాలి. మీరు చూస్తారు పోర్టల్ వగైరా అన్నీ చూస్తారు. ఆ లోగో వగైరా అన్నీ అలాగే ఉన్నట్టుంటాయి. కానీ ఎక్కడో చిన్న డిఫరెన్స్ ఉంటుందండి. ఎక్కడో చిన్న పేరు మార్చి ఉంటుందండి. అది మనం గుర్తించం. తికమక పడిపోతాం అంతేనండి. సో, అందుకే కాస్త లోగో, పేరు జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడంటే యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఈ భారతదేశంలో ఉన్నత విద్యా సంస్థలన్నిటినీ కూడా అధీనంలో ఉంచుకొని, అంటే పర్యవేక్షణ, అజమాయిషీ చేసే సంస్థ అది. వాళ్ళ పోర్టల్‌లో పెడతారండి. కాస్త ఒక నిమిషం కేటాయించుకొని అక్కడికి వెళ్ళి వెరిఫై చేసుకోండి. అర్థమవుతుందండి. యూజీసీ పోర్టల్. దీనికి ప్రత్యేకంగా ఇవ్వక్కర్లేదు. గూగుల్‌లోకి వెళ్ళి మీరు కొట్టుకున్నా వచ్చేస్తదండి. సో, మరి కాస్త స్టడీ చేయండి. నకిలీ యూనివర్సిటీయా? కాదా? అనేది స్టడీ చేయండి. యూజీసీతో పాటు టెక్నికల్ ఎడ్యుకేషన్ అయితే మాత్రం ఏఐసిటిఈ గుర్తింపు ఉందా లేదా చూడండి. ఏఐసిటిఈకి కూడా యూజీసీ లాగే ఒక పోర్టల్ ఉంది. అక్కడికి వెళ్ళి చూసుకుంటే అప్పుడు ఏఐసిటిఈ అధీనంలో ఉండి అనుమతులున్న వాళ్ళకి మాత్రమే ఈ టెక్నికల్ డిగ్రీలు, లేకపోతే యూజీసీ అధీనంలో ఉన్న వాళ్ళకి మాత్రమే మామూలు డిగ్రీలు ఇచ్చే అవకాశం ఉందండి. అంటే ఆ అధికారం వాళ్ళకే ఉంటుంది. గుర్తుంచుకోండి. లేకపోతే వాళ్ళు ఇచ్చిన డిగ్రీలకి ఏ ఉపయోగం ఉండదు. ఈ మధ్య కొత్తగా ఒక ట్రెండ్ మొదలైందండి. రకరకాల ఎడ్యుటెక్ అంటున్నాం గదండీ! వీళ్ళు ఆన్‌లైన్ కోర్సులు ఇస్తాం, ఆఫ్‌లైన్ ఇస్తాం, గంటలో అయిపోతుంది, పూటలో అయిపోతుంది కోర్సులని చెప్పి ఈ లెర్నింగ్, డిస్టెన్స్ మోడ్ లెర్నింగ్, రిమోట్ మోడ్ లెర్నింగ్ అని చెప్పి డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులు చాలా ఇచ్చేస్తామని చెప్పి వదలగొట్టేస్తున్నారండి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే కనపడుతున్నాయి. గవర్నమెంట్ కంట్రోల్ చేయొచ్చు కదా అని మీరు అంటారేమో. గవర్నమెంట్ అన్నీ చేయలేదండి. గవర్నమెంట్ వల్ల గూడా కాదు. మనం గవర్నమెంట్‌లో ఉన్నా గూడా అంతే. మరి సో, మనం చూసుకోవాలి. సో, మరి కాస్త టైం కేటాయించుకొని ఇవన్నీ గూడా చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ చెప్తా కొన్ని చిట్కాలు, కొన్ని హింట్సు నేను ఈ వీడియోలో ఇస్తానండి. సో, మరి కెరియర్‌లో స్టార్ట్ అవుతున్నాం అనుకునే వాళ్ళు ఇది స్టార్ట్ చేసుకొని, ముఖ్యంగా డిగ్రీ నుంచి పీజీ వరకు ఈ సమస్యలున్నాయండి. ప్రొఫెషనల్ కోర్సులకున్నాయి. ఇక రకరకాల సర్టిఫికేట్ కోర్సులు, ఆన్‌లైన్ కోర్సులున్నాయి చూడండి, వాళ్ళకి ఉన్నాయి. సో, ఇక టక్కు, టమార, గజకర్ణ, గోకర్ణ విద్యలంటాం చూడండి. అవన్నీ వీళ్ళు ప్రయోగిస్తూ ఉంటారు. ఆ విద్యలేంటి అనేది, అంటే వాళ్ళు ప్రయోగించే విద్యలు మన మీద ఏంటి? మనం ఎక్కడ బుట్టలో పడుతున్నాం? మనల్ని ఎక్కడ బురిడీ కొట్టిస్తున్నారనేది చెప్తానండి. సో, పదే వెంటబడి ఏదిస్తున్నారు. జాయిన్ అవ్వండి. ఆ ఆఫర్ ఉంది, ఈ ఆఫర్ ఉంది అని చెప్పి దారుణమైన ఫాలో అప్ ఉంటదండి ఇక్కడ. ఎందుకు? వాళ్ళకి మంచి కమిషన్ ముట్టుద్ది కాబట్టి. ఎవడు? జాయిన్ చేసినోడికి. సో, అది ఒక సిగ్నల్. నంబర్ 1 సిగ్నల్. 2,
మిగతా యూనివర్సిటీలతో పోలిస్తే అక్కడ 3, 4 ఏళ్ళు పట్టుద్ది. మాకు 3, 4 నెలల్లోనే లేతే సంవత్సరం, 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసేస్తాం. అదే డిగ్రీ, అదే వాల్యూ ఉంటది అని చెప్తారండి. మనకేమో కక్కుర్తి కదా! డబ్బులు కలిసొస్తాయని. టైం కూడా తక్కువైపోతుంది. షార్ట్ కట్స్ ఇష్టం కదండీ మనందరికీ. ఆ షార్ట్ కట్స్ కోసం ఎతుక్కుంటూ ఉంటాం. ఇది రెండోదండి. అందరికంటే కూడా తక్కువ ఫీజు. మనకి ఇదో కక్కుర్తి ఉంటుంది. ఎంత ఫీజు తక్కువైతే అంత. అంతే తప్పించి అది నిజమా? కాదా? అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందా? లేదా? ఇవేమి చూడమండి. ఫీజు తక్కువ అంటూ ఉంటారు. ఇది కూడా చూసుకోండి. ప్లేస్‌మెంట్ 100% గ్యారంటీ అంటాడండి. కానీ గతంలో ఏ ప్లేస్‌మెంటు, ఏ కంపెనీ వచ్చింది, గతంలో ప్లేస్‌మెంట్ పొందిన వాళ్ళ వివరాలు అవి మాత్రం ఇవ్వడు. అంటే ఇంకో పాయింట్ చెప్తున్నాను. మరి ప్లేస్‌మెంట్లు వగైరా ఈ రేంజ్‌లో హామీ ఇచ్చేస్తే మాత్రం ఆలోచించాల్సింది. అంటే ఇవన్నీ తప్పని నేను అంటలేదు కానీ, ఈ రకమైన ఒత్తిడి ఎక్కువైపోయి చెలరేగిపోతూ ఉంటే మాత్రం ఇది గుర్తుంచుకోండి. తర్వాతొచ్చి ఇప్పుడు ఈ చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో ప్లేస్‌మెంట్ గ్యారంటీ దగ్గర నుంచి, తక్కువ ఫీజు దగ్గర నుంచి, తక్కువ టైం దగ్గర నుంచి ఇవన్నీ కూడా వాళ్ళ వెబ్‌సైట్‌లో ఉండవు. కావాలంటే చెక్ చేసుకోండి. మరి వెబ్‌సైట్‌లో పెట్టాలి కదండీ! అప్పుడు యూజీసీ, ఏఐసీటీఈ పట్టుకుంటాయి కదా! వెబ్‌సైట్‌లో లేకపోతే డౌటే. గుర్తుంచుకోండి. ఇంకొకటి అయిపోయినాయి ఆఫర్ అయిపోవచ్చింది. కొద్ది సీట్లే ఉన్నాయి. ఒక్క సీటే ఉంది, 2 సీటే ఉంది. బుక్ చేసుకుంటే మీ ఇష్టం లేకపోతే మీ కర్మ అన్నట్టుగా ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటారండి. ఇది కూడా చెక్ చేసుకోండి. అంటే ఈ మధ్య కాలంలో జరిగినయన్నీ చెప్తున్నాను నేను. తర్వాతొచ్చి అసలు క్లాసులకే రావక్కర్లేదు. యూజీసీ అప్రూవ్డ్, ఏఐసీటీఈ అప్రూవ్డ్. క్లాసులకి రావక్కర్లేదు కాదు, అసలు క్లాసులకి అటెండ్ అవ్వక్కర్లేదు. ఎగ్జామ్స్ కూడా రాయక్కర్లేదు. భలే ఫెసిలిటీస్ ఉంటాయి. మనోళ్ళే రాయించేస్తారు ఎగ్జామ్స్. ఇలాంటివి చెప్తూ ఉంటారండి. కొంతమంది నేషనల్ అక్రిడిటేషన్ కాదు, ఇంటర్నేషనల్ యూనివర్సిటీతో అక్రిడిటేషన్ ఉందంటారండి. అది క్రిస్ట్ యూనివర్సిటీ, ఇంకేవో కొన్ని చూసాను పేర్లు. ఆ మధ్య గుర్తు రావట్లేదు కానీ సెంచరీ యూనివర్సిటీ ఇలాంటివి ఏవో కనిపిస్తూ ఉంటాయండి. ఇవన్నీ చాలా గొప్పల కోసం తప్పించి అది హార్వర్డ్ కాదు అని హార్వర్డ్ బిల్డప్ ఇస్తాడండి. ఎంఐటీ కాదు, ఎంఐటీ అంత బిల్డప్ ఇస్తాడు. వాళ్ళతో మాకు టైఅప్ ఉంది, మామూలుగా కాదండి. సో ఇది కూడా నమ్మొద్దు. సో మరి జాయిన్ అవ్వాలి అనుకుంటున్న పిల్లలు కొన్ని జాగ్రత్తలు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా చూడండి, జాగ్రత్తగా పట్టించుకోండి. ఇగో ఈ జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. పేరెంట్స్ ముఖ్యంగా. పిల్లలు కాస్త తెలిసి తెలియని వయసులో ఉంటారు, ఎమోషన్‌లో ఉంటారు. ఎవడో ఏదో చెప్పాడు కాబట్టి, ఆ యూనివర్సిటీ గొప్పది కాబట్టి, ఎక్కడో సోషల్ మీడియాలో చూశాను కాబట్టి, లేకపోతే ఎవడో ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పాడు కాబట్టి, ఒక్కోసారి సెలబ్రిటీలతో కూడా చెప్పించేస్తున్నారండి. కాబట్టి అని పిల్లలు ఆ ట్రాక్‌లో పడిపోతారు. పేరెంట్స్ చూసుకోవాలి దయచేసి. సో యూజీసీ, ఏఐసీటీఈ అఫీషియల్ వెబ్‌సైట్‌లు ఉన్నాయి. అఫీషియల్ అది చూసుకోండి. వీటికి కూడా మళ్ళీ డూప్లికేట్ వెబ్‌సైట్‌లు వస్తున్నాయి. అందుకు అప్డేట్స్ చెక్ చేసుకోండి. తర్వాత ఇంతకుముందు చదివిన పిల్లలు ఉంటారు కదండీ! విద్యార్థులు, పూర్వ విద్యార్థులు అంటాం కదా! చదివేసి బయటకొచ్చిన వాళ్ళు. వాళ్ళతో మాట్లాడండి. బెస్ట్ అది ఎప్పుడు కూడా. అంటే ఇదే కాదు, ఏ కాలేజీ అయినా గానీ, మనం ఒక కాలేజీలో అడ్మిషన్ కోసం వెళ్తున్నాం, ఇంజినీరింగ్ ఆర్ జనరల్ డిగ్రీస్, ఇది బాగా ఉపయోగపడుతుంది టెక్నిక్. వాళ్ళు కరెక్ట్‌గా చెప్తారు. క్లాసుల గురించి, ప్రొఫెసర్స్ గురించి, ప్లేస్‌మెంట్స్ గురించి, అక్కడున్న క్లబ్బుల గురించి, ల్యాబ్స్ గురించి అన్నీ కూడా కరెక్ట్‌గా చెప్తారండి. ఇంకా నిజమైన యూనివర్సిటీలయితే ఫిజికల్‌గా ఉంటాయి, గుర్తుంచుకోండి. ఓన్లీ ఆన్‌లైన్‌లోనే ఉందంటే నమ్మొద్దండి బాబు. అది చాలా ప్రమాదం. బిల్డింగ్స్ ఉంటాయి, ల్యాబులుంటాయి, అక్కడొక రిజిస్ట్రారో, రెక్టారో, ప్రొఫెసర్లుంటారు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉంటారు, ఇలా డైరెక్టర్స్ ఉంటారు కదా! కానీ ఏమీ ఉండవు. ఎవ్వడు కనపడడు. అన్నీ ఆన్‌లైన్‌లోనే ఉంటాయంటే నమ్మొద్దు. క్యాంపస్‌కెళ్ళి చూసుకోండి. ఎందుకంటే 4 సంవత్సరాల పిల్లాడి భవిష్యత్తు అక్కడ ఉంది. అక్కడ పెడుతున్నాం మనం. డబ్బుకి డబ్బు కూడా ఎలాగో పెడుతున్నాం. డబ్బు పోతే తెచ్చుకోవచ్చు గానీ, ఇప్పుడు టైం పోతే తెచ్చుకోగలమా అండి? పిల్లాడు చాలా నలిగిపోతాడు పిల్లగాని. తర్వాత ఇక సోషల్ మీడియా కూడా వాడుతున్నాయి ఈ మధ్య. ఏది అన్నీ అది ఫేకా, రియలా చూసుకోండి. నిజమైన యూనివర్సిటీ అయితే ఒరిజినల్ సోషల్ మీడియా అకౌంట్ ఉంటుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ అన్నీ ఉన్నాయి కదా ఈ మధ్య అందరికీ. ఎక్స్ గానీ, లింక్డ్ఇన్ గానీ అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఏఐసిటితో పాటు న్యాక్ ఉంటుందండి. న్యాక్ గ్రేడ్ ఏ ప్లస్ ప్లస్, బీ ప్లస్ ఉంటాయి కదా! ఏదో ఒక గ్రేడ్ అయితే న్యాక్‌ది ఉండాలి కదా! అది కూడా చెక్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఇవన్నీ చెక్ చేసుకోండి. సో యూజీసీ అనుమతి ఉందా లేదా చూసుకోవాలి, ఏఐసిటిఈ చూసుకోవాలి, న్యాక్ అనుమతి ఉందా లేదా ఇవన్నీ చూసుకోండి. ugc.gov.in అని వెళ్తే యూజీసీ పోర్టల్ వస్తుంది. అందులో చక్కగా స్టేట్ వైజు, ఏరియా వైజు, లొకేషన్ వైజు కాలేజీ లిస్ట్ ఉంటుంది అప్రూవ్డ్. ఉంటే ఓకే. ఆ పేరు మార్పు వగైరా ఉందా? మేము దానికి అఫిలియేషను, దీనికి అఫిలియేషన్ అంటారు. దయచేసి అవన్నీ కూడా నమ్మొద్దు. అఫిలియేషన్స్ ఏమి ఉండవండి. ఇదే యూజీసీ వెబ్‌సైట్‌లో హెచ్ఈఐ అని ఒక పేజ్ ఉంటుంది. అక్కడ ఫేక్ యూనివర్సిటీ లిస్ట్ కూడా ఉంది. ఇది ఇంకా ఈజీ అండి.
మీకు డౌట్ వచ్చింది యూజీసీ పోర్టల్లోకి వెళ్ళి ఫేక్ యూనివర్సిటీ లిస్ట్ అని కొట్టండి, లేకపోతే గూగుల్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఫేక్ యూనివర్సిటీ లిస్ట్ ఇన్ యూజీసీ పోర్టల్ అని కొట్టండి, డైరెక్ట్ లింక్ ఓపెన్ అయిపోతుంది. అవి చూసేసుకోండి. అవి కూడా చూసుకోలేని తీరిక లేదంటే మరి మనం ఏం చేయలేమండి. భవిష్యత్తు పణంగా పెట్టొద్దు. సో మరి ఆన్లైన్ ఎడ్యుకేషను, డిస్టెన్స్ ఎడ్యుకేషను, ఇంకా చాలా మోడ్లు చెప్తున్నారు ఈ మధ్యకాలంలో. ఏది ఎవరి అప్రూవల్ ఉండదండి. సో వీటికి కూడా యూజీసీ అప్రూవల్ ఉంటుంది, చూసుకోండి. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో ఒకటి ఉంటుంది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో, డిఈబి అంటాం. యూజీసీ డిఈబి పోర్టల్ అని కొట్టండి. అంటే ఆన్లైన్ లెర్నింగు, డిస్టెన్స్ లెర్నింగు తప్పేమీ లేదు, మంచిదే. నేను కూడా 4 డిగ్రీలు డిస్టెన్స్ మోడ్లోనే చేశాను. మంచిదే, క్వాలిటీ బాగుంటుంది. అంబేద్కర్ యూనివర్సిటీ సూపర్. నేను కాకతీయ యూనివర్సిటీలో చేశా, అంబేద్కర్లో చేశా, తెలుగు యూనివర్సిటీలో చేశా. మరి ఇవన్నీ కూడా యూజీసీ అప్రూవ్డ్. వాళ్ళ స్టాండర్డు సివిల్ సర్వీసెస్ స్టాండర్డ్, అంటే ఆ బుక్స్ చదువుకొని సివిల్స్ కొట్టిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. సో మరి ఆ ఏడాదికి అనుమతులు ఉన్నాయో లేదో చూసుకోండి. అప్పుడు ఎప్పుడో తీసుకుంటాడు అనుమతులు, అది చూపిస్తాడు మీకు. ప్రతి సంవత్సరం రెన్యువల్ అవుతూ ఉంటాయి, మీకు తెలుసు కదండి. ఆ ఏడాదికి ఉందా, లేకపోతే 2024, 23, లేకపోతే 22 ఆ ముందుదా, ఇవన్నీ కూడా చూసుకోండి. సో ఇది మరి ఇంజనీరింగ్ కానీ, లా కానీ, ఆర్కిటెక్చరు, టీచర్ ట్రైనింగ్ ఏవైనా కానీ, ప్రొఫెషనల్ కోర్సులు అయితే ఏఐసిటిఈ చూసుకోండి, న్యాక్ గ్రేడింగ్ కూడా చూసుకోండి. ఇవన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి దయచేసి. ఎందుకంటే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక బాబు నాకు ఫోన్ చేసి అడిగితే తీరా చెక్ చేస్తే బాగా కావాల్సిన వాళ్ళ బాబు అండి. వాళ్ళ పేరెంట్ కూడా నాకు ఫ్రెండే. చెక్ చేస్తే ఇది అంటే ఇంకో ఈ లక్షణాలన్నీ కనిపిస్తున్నాయండి. సో మరి ఆ పరిస్థితి ఎవరికి రాకూడదని ఇస్తున్నాను. సో దయచేసి చాలామందికి అవసరం కాబట్టి పర్సనల్గా షేర్ చేయండి ప్లీజ్. ఇంకా లైక్ చేయండి, ఇంకా ఫాలో అయిపోండి. ఇంకా 4 వీడియోలు చూసి ఫాలో అవుతాను అంటే మీ ఇష్టం, చూసిన తర్వాత అయినా ఫాలో అయిపోండి. ఎడ్యుకేషన్లో నిరంతరం కాస్త అవేర్నెస్ ఇవ్వాలి, మంచి కంటెంట్ ఇవ్వాలి, హెల్ప్ చేయాలి. ముఖ్యంగా పిల్లలకి మాక్ టెస్టులకి మెటీరియల్ రూపంలో ఫ్రీగా చెప్పాను కదండి. లయన్స్ క్లబ్బు, రోటరీ క్లబ్బులు ఇలాంటివి మనతో టైఅప్ అవుతున్నాయి. అంటే వాళ్ళ ప్రాంతాల్లో మన మాక్ టెస్టులు, ఈ మెటీరియల్ని ఫ్రీగా ఇద్దాం అని అంటున్నారు. మంచి స్టార్టప్ ఉంది, మంచి డెడికేటెడ్ ఎన్జిఓ ఉంది, సర్వీస్ చేసేవాళ్ళు, ఓన్లీ సర్వీస్, నో కమర్షియల్స్ ప్లీజ్ అనుకున్న వాళ్ళు టైఅప్ అవుతారు. మీరు లయన్స్, రోటరీ మెంబరు, వాసవి క్లబ్ ఇలాంటి క్లబ్స్ ఉన్నాయి, చాలా క్లబ్స్. మెంబర్ అయి ఉంటే మీ పిల్లలందరికీ మీకు ఉచితంగా ఏది నవోదయ సైనిక్ స్కూల్ దగ్గర నుంచి 6వ తరగతి 7వ తరగతి బుడ్డోళ్ళ దగ్గర నుంచి సివిల్ సర్వీసెస్ దాకా ఈ దేశంలో టాప్ 50, టాప్ 100 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఫ్రీగా సంవత్సరం పాటు రాసుకునే అవకాశం ఇద్దాం. అవ్వకపోతే ఇంకో సంవత్సరం కూడా అవకాశం ఇద్దాం అనేది నా తాపత్రయం. మరి దయచేసి సపోర్ట్ చేయండి. ఈ టాస్క్ విషయంలో మీ అందరి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సపోర్ట్ అంటే ఏమి లేదు, లయన్స్, రోటరీ, వాసవి అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. ఇగో ఈయన చెప్తున్నారు, ఈయన నేను జెన్యూన్ అని మరి నమ్ముతున్నారు కదా. సో దయచేసి షేర్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి. జై హింద్.